హాయ్, నేను మీ హేమలతని. ఈరోజు అప్పటికప్పుడు చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్పాంజీ దోశలు. ఇవి సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. బౌల్లో 1 కప్పు అటుకులు వేసి బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ బౌల్లోనే 1 కప్పు బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ, 1 కప్పు పుల్లటి పెరుగు, 1 కప్పు వాటర్ అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, వాటర్ అంతా పీల్చుకొని ఇలా మెత్తగా అవుతుంది. దీన్ని మిక్సీ జారులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్మాల్ బౌల్లో రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా సోడా ఉప్పు, వాటర్ పోసి కలుపుకొని అన్నీ పిండిలో యాడ్ చేయాలి. చూసారు కదా, దోశ బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ని పలుచగా పోయకుండా 2 నుంచి 3 ఇంచుల దాకా పిండిని వేసి పిండి కొంచెం నెరపండి. కొంచెం లావుగానే ఉండాలి. అప్పుడు మనకు స్పాంజీలాగా వస్తాయి. దోశ కాలాక రెండో వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. సరే కదండి, స్పాంజీలాగా ఎంత చక్కగా వచ్చాయో దోశలు. ఇంట్లో ఎలాంటి పప్పులు లేనప్పుడు ఈ విధంగా మనకు 15 మినిట్స్లో అయిపోయే స్పాంజీ దోశలు ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.